హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఉద్దానంవాడు. ఒరిస్సాలోని రాయగడ అనగానే అందరికీ గుర్తొచ్చే శక్తి స్వరూపిణి మా మజ్జిగౌరి అమ్మవారు. ఆ ఆలయం విశేషాలు ఏంటో మీకు తెలుసా? సుమారు 16వ శతాబ్దంలో రాయగడను రాజధానిగా చేసుకుని శీలవంశపు విశ్వనాథ్ అనే గజపతి రాజు పాలించేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని నందపూర్ రాజ్యంగా పిలిచేవారు. ఆ రాజు మజ్జిగౌరి అమ్మవారు అంటే అపారమైన భక్తి. ఆమె ఆ రాజ్యానికి రక్షక దేవత. కాలక్రమేణా జరిగిన యుద్ధాల వల్ల మరియు మొఘలుల దాడుల వల్ల రాయగడ కోట ధ్వంసమైపోయింది. ఆ సమయంలో అమ్మవారి విగ్రహం కూడా శిథిలాల కింద ఉండిపోయిందని స్థానికులు చెబుతూ ఉంటారు. చాలా ఏళ్ల తర్వాత ఒక భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి తాను కోట శిథిలాల మధ్య ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్నానని చెప్పారట. అక్కడ తవ్వకాలు జరపగా అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశమే నేటి ప్రస్తుత ఆలయం. మజ్జి అంటే స్థానిక భాషలో మధ్య అని అర్థం. కోట మధ్యలో కొలువై ఉన్న గౌరీ మాత కాబట్టి ఆమెను మజ్జి గౌరీ అని పిలవడం మొదలుపెట్టారు. సాధారణంగా గ్రామ దేవతలు ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ ఇక్కడ అమ్మవారు చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి ఏటా చైత్ర మాసంలో మార్చి ఏప్రిల్ ఇక్కడ జరిగే ఉత్సవం ఒడిశా మరియు ఆంధ్ర సరిహద్దు ప్రజలకు పెద్ద పండుగ. ఇక్కడ భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమతో పాటు గాజులు కోడి పుంజుల వేటలు ఎక్కువగా సమర్పిస్తారు. ఒకప్పుడు కోట రక్షక దేవత, ఇప్పుడు భక్తుల పాలిట కలపవల్లిగా శిథిలాల నుంచి వెలుగును చూపిన ఆ తల్లి మహిమ అనంతం. మీరు ఎప్పుడైనా రాయగడ వెళ్తే ఈ ప్రశాంతమైన మరియు శక్తివంతమైన ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి. జై మా మజ్జిగౌరి.